అక్కడెక్కడో జరిగి మన దగ్గరికి ఎందుకు వస్తేలే, ఇట్లాగే మన పూర్వీకులు అనుకున్నారు, మన దాకా ఎందుకు వస్తేలే అని మన పూర్వీకులు అనుకున్నారు. తర్వాత ఆస్తులు పోగొట్టుకుని రోడ్ల మీద పడ్డారు. ఆ పైన సర్వనాశనమైనటువంటి పరిస్థితి. తరతరాల హింసను అనుభవించినటువంటి వాళ్ళం మనం. అప్రమత్తం అవ్వాల్సినటువంటి సందర్భం. ఎందుకయ్యా అంటే బ్రిటన్లో జరుగుతున్నది ఇదే. ఆ శరణార్థులు వస్తే ఏమవుతుంది, మనకి చీఫ్ లేబర్ దొరుకుతారు అనుకున్నారు. ఒకనాడు ప్రపంచవ్యాప్తంగా చీఫ్ లేబర్ కిందన ప్రపంచాన్ని చూసినటువంటి బ్రిటన్ ఈ రోజున అల్లకల్లోలం అవుతోంది. దాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది. మనమేం చీఫ్ లేబర్ కోసం ఎవరిని పిలవట్లా, కానీ వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ నుండి వస్తున్నాడు, వ్యూహాత్మకంగా బర్మా నుండి వస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ స్ప్రెడ్ అయిపోతున్నారు, దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోతున్నారు. ప్రతి చోట జనాభా సమీకరణాలు మారిపోతున్నాయి. ఒక ఊళ్ళో ఒక 1000 మంది ఉన్నారంటే ఈ 1000 మందికి తోడు ఇప్పుడు ఒక 500 ఒక 50 మందో 60 మందో శరణార్థులు ప్రారంభించి వాళ్ళు తెచ్చుకున్న కుటుంబాలు, వాళ్ళు తెచ్చుకున్న బంధువులు, ఇట్లట్లా చివరికి 1100 వాళ్ళు అవుతున్నారు, 1000 వీళ్ళు అవుతున్నారు. దీంతో అక్కడ ఎన్నికల ప్రభావం అన్నటువంటిది జరుగుతోంది. అదే బెంగాల్లో కనిపించినటువంటి అంశం, అదే కేరళలో కనిపించినటువంటి అంశం, అదే అస్సాంలో కనిపించినటువంటి అంశం, క్రమంగా దేశమంతా మారబోతున్నటువంటి అంశం. ఇది కనుక ఇలాగే సాగితే భవిష్యత్తులో పాకిస్తాన్ భారత్ ఒకటన్నా లేదా విలీనం అయిపోదాము పాకిస్తాన్ పరిపాలిస్తుందన్నా మనం అవునని చప్పట్లు కొట్టే వెధవలు మన మధ్యలోనే ఉంటారు. అదే సందర్భంలో మన నోళ్ళు నొక్కేటందుకు మన పక్కెళ్లలోనే దూరిపోతారు. ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలంటే ప్రపంచంలో మనకెక్కడా షెల్టర్ దొరకనటువంటి పరిస్థితి అవుతుంది. చివరికి అయితే మతం మారు లేదా బ్రతుకు లేదు అని తేల్చేటటువంటి సిచ్యుయేషన్ వస్తుంది. ఏం చేస్తారో చూడాలి.